విద్యార్థులు ఉపాధ్యాయులలో ఎదుర్కొంటున్న సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తామని నార్కల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర రెడ్డి అన్నారు. నార్కల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలోని అదనపు గదుల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. भूमिद्धेनुद्धरणे लोकधारिणे योदाभ्योर्मः इति करित्वा भूमिद्धेनुद्धरणे लोकधारिणे ओम धरणी गर्भसम्भूतं विद्युञ्जातवत्म पारिकान्ततं मंगं मक्रमाम्यः भूमिद्धेनुद्धरणे लोकधारिणे गोर्भोस्वरोमिति देवताभ्यो नमः इति खनित्वा मुहूर्तस्य मुहूर्तोऽस्तु ध्रुवन्दे राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं द्रुवेण हविषा ओम उद्धृतादिवराहेण कृष्णेन शतबाहुना నూతన భవన నిర్మాణానికి ఫౌండేషన్ సందర్భంగా వేదికలు అలంకరించిన డిఓ గారు, ప్రిన్సిపల్ గారు, కౌన్సిలర్లు, నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వాస్తవంగా సార్లు పోలేదు, ఇదే స్కూల్కు 3 సార్లు రావడం జరిగింది. ఏ చిన్న ప్రోగ్రాం పిలిచినా అంటే మీ మీద ప్రేమ, అదేవిధంగా మీరు నన్ను ఆహ్వానించే విధానము అన్నీ చాలా నచ్చి మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా ఈ స్కూల్కి ఏ చిన్న ప్రోగ్రామ్ పిలవండి, నేను తప్పకుండా వస్తానని మీ అందరికీ సభలో తెలియజేస్తున్నాను. నేను చెప్పాల్సిన ప్రిన్సిపల్ గారే చెప్పారు. ఈ యొక్క నాగర్కల్ నియోజకవర్గానికి సంబంధించి వైద్య విద్య అనేది తప్పకుండా ఈ హయాంలో చాలా మటుకు పూర్తి చేస్తామని మరొకసారి మీ సభ ద్వారా తెలుపుతూ, మీరు చాలా అదృష్టవంతులు. మీకు కొత్త భవనం నిర్మాణం అవుతుంది, మీ పాత భవనం కూడా చాలా పెద్దగా ఉంది. కానీ చాలా గ్రామాల్లో మాత్రం బిల్డింగ్లు చూస్తే చాలా ఘోరం. స్కూల్ బిల్డింగ్ ఉంది ఊర్లలో, కానీ వాళ్ళు ఇంకా చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితి బాగాలేక ఆ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు పడుతుందో తెలియక. ప్లస్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా టాయిలెట్లు లేవు. తప్పకుండా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏ గ్రామాల్లో టాయిలెట్లు, స్కూల్ బిల్డింగ్ లేవో దాని ఒకటి మొత్తం రిపోర్ట్ ఇవ్వడం అని అడగడం జరిగింది. తప్పకుండా ఏదో విధంగా అతి త్వరలో టాయిలెట్లు కానీ ఏ గ్రామాల్లో రూమ్లు లేకపోయినా అవి కట్టియాలని కలెక్టర్ గారు కూడా జరిగింది. దాన్ని తీసుకెళ్లి మంత్రి గారు, దానికి సంబంధించిన మంత్రి ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారే, మన జిల్లా వాసి కాబట్టి తప్పకుండా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను నా ప్రయత్నంలో నేనున్నాను. తప్పకుండా స్కూల్కు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి కష్టాలున్నా అది నా దగ్గరికి రావచ్చు, నేను తప్పకుండా తీరుస్తా. తీరకుండా దానికి సంబంధించి కష్టపడతానని మీ అందరికీ సభలో తెలుపుతూ, పిల్లలు ఇట్లనే నవ్వుకుంటుండాలా, మంచిగా చదువుకోవాలి. రాబోయే కాలంలో నాగర్ కర్నూల్ ఎడ్యుకేషన్లో టాప్ కావాలని నా కోరికను మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉపాధ్యాయులకు, వేదికలు అలంకరించిన పెద్దలకు, ఇక్కడ కూర్చున్న చిన్నారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని గురువారం నార్కల్ సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నార్కల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, నార్కల్ జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జోహార్ చాకలి ఐలమ్మకు జోహార్ జోహార్. ఒక్క నిమిషం నేను చెప్తా, ఒక్క నిమిషం.
అందరూ ఎమ్మెల్సీ దామారెడ్డి గారు ప్రజాప్రభుత్వం అన్ని కులాలని మతాలని అందరినీ కలిసికట్టుగా కుటుంబాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మీరందరూ గమనించాలని ఆయన ఇచ్చేటటువంటి గ్యారంటీలంతా ప్రజలకు చెప్పాలని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనవసరంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ప్రజలే దాన్ని తిప్పుకొట్టి మన ప్రభుత్వం మన కోసం పనిచేసే ప్రభుత్వం మన యొక్క ప్రభుత్వం అనుకుంటూ చేయాలని అన్ని కలెక్టరేట్లలో అందరూ చేయాలని ఇచ్చినందుకే ఇవాళ ఈ సముచితమైన స్థానం వారికి వచ్చింది. పెద్దగా చదువుకోలేదు కానీ పోరాటం చేయటంలో మహిళలు ఉండి మహిళగా ఉండి అందరినీ సమకూర్చి ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా అదే రకంగా స్వతంత్రం కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహిళ. అందువల్లనే ఆమె యూనివర్సిటీ పేరు పెట్టారు. ఆమె పేరుతో అందరూ కూడా మేము మహిళలు ఏమీ చేయలేము అనేది కాదు, మేము మహిళలు మేము అన్నీ చేయగలమని ఎప్పుడో మన చాకలి ఐలమ్మ గారు చూపించారు. దానికి మరి ఇదే ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ వారు చెప్పినట్టుగా భూమి గారికి సంబంధించి ₹1 శాంక్షన్ ల్యాండ్ ఇచ్చినట్టయితే ఇప్పుడే కలెక్టర్ గారిని రిపోర్ట్ చేస్తున్నారు. ఆ ల్యాండ్ ఇవ్వటం దానికి రిలీజ్లో పేపర్ బడ్జెట్ శాంక్షన్ అయింది కాబట్టి అది దాని మీద యాక్షన్ తీసుకోవడం. సోషల్ వెల్ఫేర్ యాక్షన్ సంబంధించి జీవో ఉంటే నేను దానికోసమే ఉన్నాడుతున్నాను. వీళ్ళందరికీ మనం ఉపాధి కల్పించినటువంటిది వాళ్ళకేమో పని జరిగినట్టు ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అలంగీర్ మసీద్, మీర్పేట్, పద్మాలక్ష్మి గట్టు, హన్మకొండలు, జామియత్ ఉలేమా వరంగల్ జిల్లాలో కొత్త కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా సాయద్ అయ్యబ్ కసీం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్ హుస్సేన్ ఎన్నికవడం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। मैं सैयद अय्यूब कासमी सदर जमीयत उलमा वरंगल बात कर रहा हूँ। अल्लाह के फजल करम से 21 सितंबर 2024 को इसी मकाम यानी मस्जिद आलमगीर हनमकुंडा तेलंगाना में अल्लाह के फजल करम से मुत्तहदा वरंगल की नई कमेटी यानी जमीयत उलमा के इंतखाबात में आखिर को मुंतखब किया गया। इस वक्त जो प्रेस मीट लगाई जा रही है जिसमें खास तौर से हम लोग तमाम जमीयत उलमा की वरंगल की जानिब से एक तो पूरे वरंगल शहर के अंदर खास तौर से जहां जहां भी जुमे के दिन जैनुल फसादात के सिलसिले में ताउन किया गया उन तमाम अफराद का हम लोग शुक्रिया अदा करते हैं। दूसरा, खास तौर से अभी कामारेड्डी के अंदर जो 6 साल की बच्ची के साथ गलत काम हुआ उसकी जमीयत उलमा की तरफ से सख्त हम लोग मजम्मत करते हैं और हुकूमत से मुतालबा करते हैं कि खास तौर से कौसरे किरदार तक पहुंचा दिया जाए जिन लोगों ने यह गलत हरकत की। और इसी तरह जैनुल फसादात में जिन लोगों ने मुसलमानों की अमलाक को तबाह किया है उनको भी सख्त से सजा दी जाए और उनका ताउन किया जाए जिनका नुकसान हुआ है। और खास तौर से हम सब जमीयत उलमा पूरे ये मुत्तहदा वरंगल की कमेटी है जहां पर खुसूसी तौर पर मुत्तहिद होकर सब काम करने के लिए हम लोग अहद कर लिए हैं। अभी आप लोगों के सामने खुसूसी दरख्वास्त कर रहे हैं, आप लोग जो जो ताउन करना चाह रहे हैं आइंदा। వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 31వ డివిజన్లో హంటర్ రోడ్డును న్యూ సాయంపేటలో నందనూర్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్పేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు. రండి ఫోటోలు అది రండి అది చాలా భయంకరంగా ఉంది. కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ
వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా కూడా సామాన్య చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత చేసినాయి కంప్లీట్ అయినాయి కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం. తప్పకుండా నాగరాజన్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైనది 10 ఫీట్లు 20 ఫీట్లు ఉన్నదంటే కొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా వెనక్కి వస్తారు. కూర్చొని చెయ్యేస్తే నిర్మించుకొని మనం వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే 4 పండుగలకు వాటికి వీటికి 4 కలిసిన కాడు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి, ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి. దాన్ని తప్పకుండా నాగరాజన్న గారితో ఇవాళ రేపే కూర్చొని మేము మాట్లాడుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలా ఏ విధంగా ఎట్లా చేయాలనే ఆలోచన. గత వర్షం కారణంగా ఒట్టెం పంప్ హౌస్ మునిగిపోవడంతో నేడు నీటిని తోడేవేత పూర్తయిందని నార్కల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఒట్టెం పంప్ హౌస్ ను పరిశీలించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నార్కల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మరి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మహిళ చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ 129వ ఉత్సవాలకు ఇక్కడికి వచ్చి పూలమాతో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం అధికారి బీసీ సంక్షేమ సంఘం అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ యొక్క ప్రోగ్రామ్ని సెలబ్రేషన్లో పాల్గొనాలని చెప్పినందుకు వారు కూడా మా నేషనల్ బీసీ వెల్ఫేర్కి వెళ్ళి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చాకలి ఐలమ్మని తెలంగాణ ప్రభుత్వం అధికారిగా చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మా నేషనల్ బీసీ వెల్ఫేర్
ఆర్గనైజ్ వెళ్ళి ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీన్ని చాకలి ఐలమ్మ బాల్నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని బుధవారం సాయంత్రం తెలంగాణ బీఎన్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముదం శ్రీనివాస్ యాదవ్ సందర్శించడం జరిగింది. అనంతరం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడం, సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని హామీ ఇచ్చారు. బాలానగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని మనం ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ హాస్టల్లో ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడ ఉండి వాళ్ళు చదువు కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ వచ్చి హాస్టల్ని పరిశీలిస్తే అన్ని సమస్యలే కనిపిస్తున్నాయి. ఇక్కడ పిల్లలకు నాణ్యమైనటువంటి ఫుడ్ లేదు, నాణ్యమైనటువంటి టిఫిన్స్ లేవు, నాణ్యమైనటువంటి సౌకర్యాలు లేవు. ఏదో పైన ఉన్నటువంటి సౌకర్యాలతోన ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులు కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వార్డెను హాస్టల్ నడిపించే పరిస్థితిలో ఉన్నారు. సో గవర్నమెంట్ అన్ని విధాలుగా ఆదుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వంట చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆ రకంగా విద్యార్థులకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ మాత్రం కంపల్సరీగా ఈ కార్పొరేట్ కాలేజీలకు, ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి విద్యార్థులు కావచ్చు, కేజీబీ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, వాటికి అనుసంధానంగా ఉండేటటువంటి ప్రభుత్వ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ విద్యార్థులకు మాత్రం ఇక్కడ కూడా వాటర్ లేదు, అంటే తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, బోర్ వాటరే ఈ పిల్లలు యూజ్ చేస్తూ ఉన్నారు. స్నానాలు చేసేదానికి కూడా చల్లటి నీళ్ళతోనే స్నానాలు చేస్తూ ఉన్నారు. వేడి నీళ్ళకు పెట్టేటువంటి పరికరాలు లేవు. తర్వాత వంట మనుషులకు కూడా వంటలు చేసేదానికి సరిపోయినటువంటి సామాగ్రి కూడా లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ పిల్లలకు కనీసం ఈ జైల్లో వేసినట్టుగా ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. కనీసం వారంలో ఒక రోజు 2 రోజులు పిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేదానికి తల్లిదండ్రుల పైన ఎంత ప్రేమ ఉన్నప్పటికీ చదువును కొద్దిగా చదవాలనుకుంటే వాళ్ళకి కనీసము ఆటలు ఆడుకోవడానికి అవి ఏమంటారు ఈక్విప్మెంట్స్ పరికరాలు ఉండాలి. ఆట స్థలం లేదు, ఆడుకోవడానికి ఆట వస్తువులు లేవు. తర్వాత ఇక్కడ ఒక టీవీ కూడా లేదు. పిల్లలు ఎప్పుడైనా సాయంత్రం 1 గంట సేపు చూసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ దయనీయమైనటువంటి హాస్టల్ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ హాస్టల్కి మార్పు చేసేదానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ విద్యార్థులు చదువుతున్నటువంటి హాస్టళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ ఖాళీలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీఎన్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ఎన్నికల లోపల